అందరికీ ముందుగా నమస్కారం. పల్లెకథల యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పల్లెలో ఒక కథ ఉంటుంది. అలాంటి నిజమైన పల్లె జీవితం మరియు సంస్కృతి సంప్రదాయాలు, పండుగలు, అక్కడి మనుషుల కథలని మీ ముందుకు తీసుకురావడమే మా పల్లె కథల లక్ష్యం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇంకా మంచి పల్లె కథలు తీసుకురావడానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది. ఈరోజు మనం వచ్చింది శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలంలోని చందుమూరు గ్రామానికి. ఈ గ్రామం మొత్తం పండుగ వాతావరణం మునిగిపోయింది. ఎక్కడ చూసినా భక్తుల సందడి, ఉరుముల మోత, అమ్మవారి జై జయధ్వానాలు, బోనాలతో గ్రామమంతా భక్తిభావంతో కలకలలాడిపోతుంది. ఈ అద్భుతమైన బోనాల వేడుకను మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి మా పల్లె కథల టీం ప్రత్యేకంగా చందుమూరు గ్రామానికి వచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మనమంతా కలిసి చందుమూరు గ్రామంలో జరుగుతున్న బోనాల వేడుకల్లోకి అడుగుపెట్టి అక్కడి భక్తి, సంస్కృతి, సందడి ఎలా ఉందో దగ్గరగా చూద్దాం. రండి. ఈ ఏడాది ఎండలు ఎంతో తీవ్రంగా వచ్చాయి. అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా పొలాలు ఎండిపోయాయి, చెరువులో నీళ్లు తగ్గిపోయాయి. రైతుల్లో కళ్ళంతా ఆకాశం వైపే ఉంది. ఒక మంచి వాన పడితే చాలు అని ప్రతి రైతు మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో చందుమూరు గ్రామ ప్రజలు తమ గ్రామ దేవతైన గంగమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి ఆశీస్సుల కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు ఎత్తుతున్నారు. అమ్మ, మా ఊరికి మంచి వర్షాలు కురిపించు, మా పంటలు పచ్చగా పండేలా దీవించు, ప్రతి రైతు ఇంట్లో ఆనందం నింపు అని మనసారా మొక్కుకుంటూ ఈ బోనాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇది కేవలం ఒక పండుగే కాదు, గ్రామ ప్రజల విశ్వాసం, భక్తి, ప్రకృతిపై ఉన్న ఆశ, రైతు గుండెల్లో ఉన్న నమ్మకం. చూడండి, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒక చోట చేరి అమ్మవారి నామస్మరణం చేస్తూ బోనాలు ఎంతో భక్తితో తీసుకువెళ్తున్నారు. ఉరుముల శబ్దంతో భక్తుల జై జై ధ్వనులు, అమ్మవారి మీద ఉన్న విశ్వాసం, ఇవన్నీ కలిసిపోయి ఈ గ్రామాన్ని ఒక ఆధ్యాత్మిక వాతావరణంగా మార్చేశాయి. తమ ఊరికి మంచి జరగాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చందుమూరు గ్రామ ప్రజలు ఈ బోనాల ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు, భక్తి, గ్రామ ప్రజల ఐక్యమత్యం, ఇవే మన పల్లెల అసలైన గొప్పదనం.
చందమూరు గ్రామం యొక్క జీవనాధారం వ్యవసాయమే. రైతు పొలంలో పని చేస్తేనే ఇంట్లో పొయ్యి వెలుగుతుంది. పంట పండితేనే పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల ఖర్చులు, అప్పులు అన్నీ సాగుతాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్షాలు సకాలంలో పడకపోవడంతో పొలాలు ఎండిపోయాయి. విత్తనాలు వేసిన రైతు మొలక కూడా సరిగా రాకపోవడంతో ఆందోళనలో ఉన్నాడు. చెరువుల్లో నీళ్లు తగ్గిపోయాయి. బోర్లన్నీ ఎండిపోతున్నాయి. పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి. ఇలా కరువు వస్తే నష్టం ఒక్క రైతుకే కాదు, మొత్తం గ్రామానికి. రైతు చేతిలో డబ్బు లేకపోతే కూలీలకు పని ఉండదు. ఎరువుల దుకాణం నుంచి కిరాణా షాపు వరకు అందరికీ వ్యాపారం దెబ్బతింటుంది. పంటలపై ఆధారపడిన ప్రతి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో చందమూరు గ్రామ ప్రజలందరూ ఒక్కటిగా చేరి తమ గ్రామ దేవతలైన గంగమ్మ తల్లి, ముత్యాలమ్మకు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్నారు. వారి మనసులో ఒకటే కోరిక, అమ్మ మా ఊరిపై కరుణ చూపమ్మ, మంచి వర్షాలు కురిపించమ్మా, మా పొలాలు పచ్చగా మారేలా దీవించమ్మా, రైతు కష్టానికి ఫలితం దక్కేలా చూడమ్మా అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు. ఈ బోనాలు కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఆ ఊరి దేవత మీద పెట్టుకున్న నమ్మకం, గ్రామ ప్రజల ఐకమత్యం, ప్రకృతిపై ఉన్న విశ్వాసం. వర్షం వస్తేనే ఈ నేల నవ్వుతుంది. ఈ నేల నవ్వితే రైతు నవ్వుతాడు. రైతు నవ్వితే గ్రామం నవ్వుతుంది. మంచి వర్షాలు కురిస్తే పొలాల్లో పంటలు కలకలలాడుతాయి. చెరువులు నిండిపోతాయి. పశువులకు మేత దొరుకుతుంది. రైతు అప్పులు తీర్చుకునే అవకాశం వస్తుంది. కూలీలకు పని దొరుకుతుంది. గ్రామంలో వ్యాపారాలు మళ్ళీ ఊపందుకుంటాయి. ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. అందుకే ఈరోజు చందమూరు గ్రామ ప్రజలు భక్తితో ఎత్తుతున్న ఈ బోనాలు కేవలం నైవేద్యం, ప్రసాదాలు మాత్రమే కాదు. ఒక రైతు ఆశ, ఒక ఊరి నమ్మకం, ఒక కుటుంబం భవిష్యత్తు ఉంది. మొత్తం గ్రామం సంతోషంగా ఉండాలనే ప్రార్థన ఉంది. ఈ భక్తి, ఈ సాంప్రదాయాలు, ఈ ఐకమత్యమే మన పల్లెల అసలైన బలం. ఇలాంటి అందమైన గ్రామం సంస్కృతిని మీ ముందుకు తీసుకురావడమే పల్లె కథల టీం యొక్క ఎంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ పవిత్రమైన దృశ్యం చందమూరు గ్రామ ప్రజలు తమ గ్రామ దేవత గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్న క్షణం. అమ్మవారి గుడి దగ్గరికి చేరుకున్న ప్రతి భక్తుడు తన మనసులో ఉన్న కోరికలు, తన కుటుంబ క్షేమాన్ని, గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ బోనాలను అమ్మవారి పాదాల వద్ద సమర్పిస్తున్నారు. అమ్మ, మా ఊరిని చల్లగా కాపాడు, మంచి వర్షాలు కురిపించు, మా పొలాలు పచ్చగా కలకలలాడేలా దీవించు, ప్రతి ఇంట్లో సుఖశాంతులు నింపమ్మా అని ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా మొక్కుకుంటున్నారు. భక్తి, విశ్వాసం, సాంప్రదాయం ఈ మూడూ కలిసిన ఈ పవిత్రమైన క్షణం
ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావన నింపుతుంది. గంగమ్మ తల్లి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, చందమూరు గ్రామం సుఖ సంతోషాలతో పచ్చని పంటలతో కలకలలాడాలని మనము కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు ఈ చందమూరి గ్రామంలో వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న రైతులతో పల్లె కథల టీం ముఖాముఖిగా మాట్లాడడం. మీ పేరు అన్న? నా పేరు చందమూరు మురళి. ఎన్నేళ్ళ నుంచి ఈ ఊర్లో ఉన్నారు? ఈ ఊర్లో అంటే మేము పుట్టిందంతా ఇక్కడే, పెరిగింది ఇక్కడే. మీ సొంత ఊరా? మా సొంత ఊరు ఇదేను. మేము ఈ సంవత్సరం వర్షం రాక వలన మేము గంగమ్మకి, ముత్యాలమ్మకి, పోతలేకు బాణాలు వెళ్ళి పూజలు చేసుకొని వర్షాల కోసం యజ్ఞం చేస్తున్నాం మేమంతా కలిసి. ఈ సంవత్సరం కలిస్తే రైతులు కొంచెం పంట పొలాలు ఇదవుతాయి, లేదంటే చాలా ఇబ్బందులు కలుగుతాయి. అందుకని దేవుని దయతో అమ్మ వాళ్ళందరికీ ఈరోజు బోనాలు వెళ్ళిస్తాను. మీ పేరు పెద్ద? ఆర్ శ్రీరామరెడ్డి. మీరెన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈ ఊర్లో? నేను 70 ఏళ్ళు అవుతాను. మీ సొంత ఊరు? కరువు ఎప్పుడన్నా వచ్చిందా పెద్ద? ఎప్పుడు రాలేదు కరువు, ఇదే మొదటిసారి. ఇదే మొదటిసారి. అందుకు కానీ ఈ చందమూరి గ్రామ ప్రజలందరూ ఈ గంగాదేవికి బోనాలు సమర్పించి జాతర జరిపించి ఈ వర్షాలు రావాలని ఆమెను మరీ మరీ కోరుతున్నాను. రామకృష్ణ. మీరు చందమూరే. ఎన్నేళ్ళ నుంచి? సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. ఈ ఊర్లో ఏ ఏ పండుగలు మామూలుగా ఇక్కడ పోతలేస్వామికి ఉన్నాయి, గాములో మహోత్సవం జరుగుతుంది. అలాగే మామూలుగా ఏ వర్షాలు రాకపోతేనే కాటమేస్వామి పర్సలు జరుగుతుంది కాటమయ్యకి. అలాగే పోతలేస్వామికి బోనాలు సమర్పించుంటారు, గంగమ్మ తల్లికి కూడా బోనాలు సమర్పించుకుంటారు వర్షాలు రావాలని ఉద్దేశంతో. మొత్తం గ్రామం అంతా దాదాపుగా రైతు ఫార్మర్స్ ఎక్కువగా ఉండడం వల్ల వర్షాలు వస్తేనే పంటలు పండుతాయి, అంతా రైతులే కాబట్టి పంటలు బాగా పండాలంటే వర్షాలు రావాలని ఉద్దేశంతో ఈ విధంగా బోనాలు సమర్పించారు. ఈ ఊర్లో ఎక్కువగా ఏ పంట పండిస్తారు? వేరుశనగ, టమోటా, తర్వాత మిగతా టమోటా, మిరప. అంటే అవే పండించడానికి గల కారణం అన్న? వర్షాలు పూర్తిగా వరి కూడా పండిస్తారు. వర్షాలు బాగా పడితే వరి పండిస్తారు. వర్షాలు రాలేదంటే ఇట్లా టమోటా, వేరుశనగ అట్లా వర్షాధార పంట. మీ పేరు అన్న? ప్రభాకర్ నా పేరు. మీరెన్నేళ్ళ నుంచి ఉన్నారు? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగినాం. సొంత ఊరే. ఈ ఊరు గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారన్న? ఈ ఊరు చిన్న గ్రామము, ఒక 60 ఇండ్లు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటది. వ్యవసాయం మీద ఆధారపడినారు. సంవత్సరం వర్షాలు బాగా పడితే పంటలు బాగా పండుతాయి, బోర్లలో నీళ్ళు కూడా సమృద్ధిగా ఉంటాయి, విధాలా బాగుంటది. వర్షాలు బాగా రాల. ఇప్పుడు వర్షాలు లేకనే ఇలా పూజలు చేయడము, ఇలా బోనాలు ఇది ఇలా రావడం ఇదే మొదటిసారి కరువు ఇదే. అంతకుముందు అంతా వర్షాలు ఈ టర్మ్ లో ఒక 5-6 ఏళ్ళ నుంచి 2000 ముందు ఉండేది. అవును, ఈ మాకు అందరినివ కాలువ నీళ్ళు వచ్చినప్పటి నుంచి బాగా వస్తుంది. అయితే ఊర్లో మొత్తం అంతా బాగా కలిసిమెలిసి అంతా అంటారు. చందమూరు గ్రామంలో బోనాల వేడుకను దగ్గరగా చూసిన తర్వాత ఇప్పుడు మన పల్లె కథల టీం ఈ గ్రామంలో మరో విశేషమైన ఆధ్యాత్మిక ప్రదేశానికి మీకు చూపబోతుంది. అదే చందమూరు గ్రామ ప్రజలకు ఎంతో ఆరాధ్యమైన పోతలయ్య స్వామి దేవాలయం. ఈ ఆలయానికి ఈ గ్రామ ప్రజలతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఏ శుభకార్యమైనా, ఏ కొత్త పని మొదలుపెట్టినా ముందుగా పోతలయ్య స్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం ఇక్కడి ప్రజల ఆచారం. ఇప్పుడు మీరు చూస్తున్నది పోతలయ్య స్వామి ఆలయం. ఆలయం ప్రాంగణం చాలా విశాలంగా, ఆహ్లాదంగా, చూడచక్కగా ఉంది.
గంగమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించిన తర్వాత ఇప్పుడు చందమూరు గ్రామంలో మరో పవిత్రమైన ఘట్టం ప్రారంభమైంది. భక్తులంతా మళ్ళీ ఊరిలోకి చేరుకుంటున్నారు. ప్రతి ఇంటి ముందు సందడి కనిపిస్తుంది. డప్పుల శబ్దాలు, అమ్మవారి నామస్మరణం, భక్తుల జై జయధ్వనులతో గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. ఇప్పుడు గ్రామ ప్రజలు మరొకసారి బోనాలు సిద్ధం చేసుకుని తమ గ్రామ దేవతైన ముత్యాలమ్మ తల్లికి సమర్పించడానికి బయలుదేరుతున్నారు. ప్రతి అడుగులో భక్తి, ప్రతి చేతిలో బోనం, ప్రతి మనసులో ఒకటే ప్రార్థన: అమ్మా, మా ఊరిని చల్లగా కాపాడు, మంచి వర్షాలు కురిపించు, రైతు కష్టానికి ఫలితమేమో, ప్రతి ఇంట్లో సుఖశాంతులు నింపమ్మా అని మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ అమ్మవారి ఆలయం వైపుకు సాగుతున్నారు. ఈ దారి నడుస్తున్నది కేవలం భక్తుల ఊరేగింపు మాత్రమే కాదు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం, గ్రామ ప్రజల ఐక్యమత్యం, అమ్మవారిపై ఉన్న అచంచలమైన విశ్వాసం. ఇలా గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇదే భక్తితో ఇప్పుడు ముత్యాలమ్మ తల్లికి సన్నిధికి చేరుకొని బోనాలు సమర్పించడానికి చందమూరు గ్రామ ప్రజలందరూ ఒక్కటిగా ముందుకు సాగుతున్నారు. మరి మనం వారితో పాటు ఈ పవిత్రమైన ప్రయాణంలో కలిసి నడుస్తూ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో జరిగే ఈ భక్తిమయమైన దృశ్యాలను దగ్గరగా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పల్లె కథలు, గ్రామ సంస్కృతిని, దేవాలయాలు, సాంప్రదాయాలు చూడాలంటే మన పల్లె కథలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న: తర్వాత మనం ఏ పల్లెటూరుకి వెళ్ళాలి? ఏ గ్రామం కథను మీ ముందుకు తీసుకురావాలి? ఆ గ్రామం పేరును కామెంట్లో తప్పకుండా రాయండి. మీ సూచనలు వచ్చిన గ్రామాల్లోని తదుపరి వీడియో తీసేందుకు మా ప్రయత్నం ఉంటుంది. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మరో అందమైన పల్లెటూరి కథతో పల్లె కథల టీం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.